ఒక సామెత గుర్తుందా అండి? వెనక నుండి ఏనుగులు పోయినా మంచిదే కానీ ముందు నుండి ఒక చీమను కూడా పోనివ్వరు. నిజమా? ఇది ఎక్కడ వింటున్నామనంటే వ్యాపార సంస్థలు ఉదాహరణకి వెనక లాస్ చేసేవాడు ఉంటాడు. ఆ లాస్ అదే భరిస్తారు. కానీ ముందు నుండి మాత్రం ఒక చీమను అంటే ఒక చిన్న రూపాయిని కూడా పోనివ్వరు. నేను అదే చెప్తున్నానండి. మీరు వ్యాపార సంస్థలు పెట్టి వ్యాపారాలు నడిపితే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టం వచ్చినా తప్పులేదు కానీ మన వ్యాపార సంస్థకు అదృష్టాన్ని తీసుకొచ్చి ఒక పేరు, ఒక టైటిల్ అనేది పెట్టడానికి ఇబ్బంది పడతారు. నామోషిగా ఫీల్ అవుతారండి. అక్కడ పేరులో 2 అక్షరాలు కలుగుతాయి, ఒక అక్షరం పెరిగితే ఎందుకు ఇదంతా ఎవరైనా చూస్తే బాగోదు అనుకున్న వాళ్ళు చాలా. అలా ఇవ్వాలని కూడా రూల్ ఏం లేదండి. అసలు కరెక్షన్ లేకుండా కూడా పేర్లు ఇవ్వచ్చు. దానికి యాడ్ చేసుకుంటే వాళ్ళు ఆ నంబర్ వచ్చి, ఆ డిగ్రీస్ వచ్చి, ఆ ఫ్రీక్వెన్సీ పెరిగే విధంగా ఎంత పెద్ద పేరైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అందుకే నేను చెప్తున్నాను, మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చేసేటువంటి బిజినెస్కి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు పెట్టుకొని చూడండి. అప్పుడు ఆ వ్యాపారం 1కి 100 రెట్లు పెరుగుతుందండి. 100 రెట్లు పెరగడమే కాదు, లాభాలు కూడా కోట్లలో వస్తాయి.